చాలా కాలం క్రితం ఒక అందమైన అడవిలో పక్షులు ఆడుకుంటూ ఎగిరేవి. చెట్లు గాలిలో ఊగేవి. ఆకాశంలో మబ్బులు నెమ్మదిగా కదిలేవి. ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశంలో ఒక భక్తురాలు ఆంజనమ్మ జీవించేది. ఆమె ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేది. ఆమె కోరిక ఒక బలమైన, ధైర్యమైన బిడ్డ కావాలి. దేవా, నాకు ధైర్యవంతమైన, బలమైన బిడ్డను ప్రసాదించు. ఆమె భక్తి చూసి వాయుదేవుడు వచ్చాడు. ఆంజనా, నీ బిడ్డ ధైర్యవంతుడు, తెలివైనవాడు, గొప్ప శక్తులు కలిగినవాడు అవుతాడు. కొద్ది రోజులకు ఆంజనమ్మకు ఒక దివ్యమైన బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ ఎవరో తెలుసా? హనుమాన్. హనుమంతుడు. చిన్నప్పటినుంచే హనుమంతుడు అద్భుతమైన శక్తులు చూపించేవాడు. హనుమంతుడు పూలను తాకితే పూలు తేలేవి. అతను నవ్వితే పక్షులు సంతోషంగా పాటలు పాడేవి. ఇలా ఆడుతూ పాడుతూ ఉండే చిన్న హనుమంతుడు తరువాత చాలా గొప్ప పనులు చేశాడు. బాల హనుమంతుడు సూర్యుడిని తినడం త్వరలో వస్తుంది. ఎపిసోడ్ 2.